హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి లేటెస్ట్గా అప్డేట్స్ ఏమున్నాయి, అలాగే ఇప్పటి వరకు ఎంతమందికి ఇండ్లు మంజూరు అయ్యాయి, మంజూరు కాని వాళ్ళకి ఎప్పుడు మంజూరు కాబోతున్నాయి, అలాగే ఏ జిల్లాలలో ఎవరికి ఇప్పటి వరకు ఇండ్లు మంజూరు అయ్యాయి, మీ గ్రామంలో ఎవరికి అయ్యాయి ఏంటి అనే సమాచారాలు ఎలా చూసుకోవాలి, మీకు కూడా ఇంట్లు మంజూరు అయ్యే అవకాశం ఉందా లేదా అనే సమాచారాలు కూడా ఎలా చూసుకోవాలి అనే సమాచారం ఈ వీడియోలో మీకు వివరించబోతున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. ఇందులో 5 లక్షల రూపాయలను ఎప్పుడు అందించబోతున్నారు, ఏ ఏ విడతలలో ఎప్పుడు అందిస్తారు, ఈ 5 లక్షల రూపాయలలో మొదటి విడత పొందాలంటే ఏం చేయాలి అనే సమాచారాలు కూడా మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 5 సంవత్సరాల పేరు మీద 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయాలని, ఒక్క ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి అని ఇలా నిర్ణయించడం జరిగింది. మొదటి విడతలో ఇప్పుడు 4,50,000 ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే ఈ ప్రక్రియ ఇప్పటి వరకు ఎక్కడి వరకు వచ్చింది? ఇక ఈ ప్రక్రియ గురించి మాట్లాడితే, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలలో కూడా విడతల వారీగా కలెక్టర్లు ఇండ్లకి సంబంధించిన ప్రొసీడింగ్ పత్రాలు అనేవి అందజేస్తున్నారు. కొన్ని జిల్లాలలో ఒక 50% వరకు పూర్తవుతాయి, కొన్ని జిల్లాలలో కేవలం 30% వరకే పూర్తయ్యాయి, కొన్ని జిల్లాలలో 80% పూర్తి కావడం. ఇలా ప్రభుత్వం ఇప్పటి వరకు విడతల వారీగా సుమారుగా 2,50,000 నుండి 3,50,000 వరకు ఇండ్ల మంజూరికి సంబంధించిన ప్రక్రియలను ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. కొన్ని ప్రాంతాలలో ఇంటి నిర్మాణం స్లాబుల వరకు కూడా పూర్తయి చివరి దశకి కూడా వచ్చిన అప్డేట్స్ చూసుకోవచ్చు. కొంతమందికి సంబంధించి మూడో దశలో అంటే రెండో దశలో ఉందన్నమాట. సో మనం నిధుల గురించి ఫస్ట్ మాట్లాడదాం. ఫస్ట్ మనం ముగ్గు పోసి బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తి చేస్తే ₹1,00,000 వస్తాయి. రెండోది, మీరు ఇలా దర్వాజా వరకు పూర్తి చేసి పక్కన ఈ గోడల నిర్మాణం చేపడితే సంబంధిత కార్యదర్శులు, ఎంపీడీఓ గారికి సంబంధించిన సర్వేయర్ ఎవరో ఒకరు ఆ ఫోటోని అప్లోడ్ చేసి రెండో విడత ఈ దర్వాజా ప్రక్రియ ఈ విధంగా పూర్తయిన తర్వాత నిధులు అనేవి వస్తాయి. మూడో దశలో మనకి ఈ స్లాబ్ నిర్మాణం పూర్తయితే ₹1,75,000, రెండో విడతలో ₹1,25,000. ఇక నాలుగో విడతలో ఇంటి నమూనాకి అనుగుణంగా ఇంటి నిర్మాణం పూర్తయింది అంటే మరొక ₹1,00,000. ఇలా మొత్తం మొదటి విడత, రెండో విడత, మూడో విడత, నాలుగో విడతలో ఈ ₹5,00,000 అనేవి లబ్ధిదారి ఖాతాలలో పడతాయి అన్నమాట. ఇప్పుడు ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా చూసుకోవాలి? మీరు గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి మీకు తెలియకపోతే మీ పక్క ఇంట్లో ఎవరైనా పిల్లగాళ్ళు ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ వెబ్సైట్ని వివరించండి. ఇందిరమ్మ ఇండ్లు .తెలంగాణ.gov.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ సెలెక్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, లేదంటే అప్లికేషన్ ఐడి, లేదంటే ఐఎఫ్ఎస్సి అంటే ఎఫ్సిఎస్ అంటే రేషన్ కార్డుకి సంబంధించిన నెంబర్, ఫుడ్ సెక్యూరిటీ కార్డుకి సంబంధించిన నెంబర్ మీరు ఎంటర్ చేసి గో అని కొడితే సంబంధిత డీటెయిల్స్, మీకు ఇల్లు మంజూరు అయి ఉంటే డీటెయిల్స్ వస్తాయి. ఇల్లు మంజూరు కాకపోతే ఎంపీడీఓని సంప్రదించండి, లేదంటే మండల రెవెన్యూ కేంద్రాన్ని సంప్రదించండి అని చెప్పేసి అప్డేట్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలి. అయితే ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం విడతల వారీగా వీలైనంత వరకు ప్రక్రియను పారదర్శకంతో చాలా పకడ్బందీగా నిర్వహిస్తుంది. ప్రజెంట్ అయితే ఈ అప్డేట్స్ ఉన్నాయి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తదుపరి వీడియోలలో సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.